నాన్న సరిగ్గా చేయండి. అమ్మ నువ్వు కూడా. ఆ? మీరిద్దరు యోగా అంటే తమాషా అనుకుంటున్నారు. ఏంట్రా నువ్వు ట్రై చేస్తూనే ఉన్నావుగా, ఫ్లెక్సిబుల్గా నీలాగా చేయలేవురా. లేకపోతే ఏంటి, నీ వయసెంత మా వయసెంత, పర్ఫెక్ట్ గా ఎలా వస్తుంది? కొంచెమైనా అటు ఇటు అవుతుంది కదా బాబు. మమ్మీ, ఇది యోగా, రియాలిటీ డాన్స్ షో కాదు. చిన్న చిన్న స్టెప్పులు మిస్ అవ్వడానికి. ఇప్పుడు ఆసనమే సరిగ్గా లేకపోతే ఆరోగ్యం సరిగ్గా ఎలా ఉంటుంది? ఇప్పుడు సరిగ్గా చేయండి. ఉమ్. మమ్మీ బ్యాగ్ తీసుకో, త్వరగా కారెక్కు. సరే. త్వరగా రండి. ముందు నువ్వు వెళ్ళి కూర్చో, నేను వస్తాను. ఇదిగోండి. ఎలా ఇవ్వు, నేను అడ్జస్ట్ చేస్తాను. రండి రండి, లెట్స్ గో. హా. అరే నానా, నేనంతా సెట్ చేసేసాను, రండి, లేట్ అవుతుంది. అబ్బాయి ఏంట్రా, ఓపిక పట్టు. మనం ఫ్లైట్కి ఏమైనా వెళ్ళాలా? కార్లోనే కదా. నాన్నని రిలాక్స్గా సామాన్లు సర్దనివ్వు. అరే, టైర్ ప్రెజర్ చెక్ చేస్తానంట. నానా, ఇవన్నీ ఇప్పుడే చేయాలా? కొంచెం దీన్ని కూడా శుభ్రం చేద్దాం. నానా, ఆ, ఏమైంది? ఇవన్నీ ఇప్పుడే చేయాలా? అరే, కారు నడపడానికి ముందు ఇవన్నీ చెక్ చేయాలి కదా. మీ మమ్మీ నిన్న కారు తీసుకుని వెళ్ళింది, సెట్టింగ్స్ అన్నీ మారిపోయాయి. నేను నా పద్ధతి ప్రకారం సెట్ చేసుకోవాలి కదా. నాన్న, మనం సిటీ ట్రాఫిక్ నుంచి తప్పించుకొని హైవేలో వెళ్తే 2-3 గంటలు సేవ్ అవుతుంది అనుకుంటే, మీరేమో ఇవన్నీ అడ్జస్ట్ చేస్తూ కూర్చున్నారు. అరే, కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నడుస్తుంది. ఒక్క నిమిషం. ఏమన్నా నువ్వు? కొంచెం అటు ఇటు ఉంటే నడుస్తుందా? నడుస్తుంది. ఆ, ఉత్తరరత్నం ఏమన్నాడో విన్నావు కదా. ఆ రోజు యోగాలో మనం వేసిన ఆసనం కొంచెం అటు ఇటు అయితే అప్పుడు సార్ గారు ఏమన్నారు? ఇప్పుడు చూడు. మనం వేసే ఆసనమే సరిగ్గా లేకపోతే ఆరోగ్యం సరిగ్గా ఎలా ఉంటుంది? వింటున్నారా కొడుకు గారు? యోగాలో అయితే నీకు ఆసనం పర్ఫెక్ట్గా రావాలి, అది ఆరోగ్యానికి సంబంధించింది. అలాగే డ్రైవింగ్ అనేది మన చావు బ్రతుకులకు సంబంధించింది. మనం కూర్చునే పద్ధతి సరిగ్గా ఉండాలా లేదా? నాన్న, మీరు 2 వేరు విషయాలు కలిపి మాట్లాడుతున్నారు. కొంచెం సీట్ అడ్జస్ట్ చేసుకోవడం చావు బ్రతుకుల సమస్య ఎలా అవుతుంది? అరే, ఎందుకు అవ్వదు చెప్పు. ఒకవేళ సీటు కొద్దిగా వెనక్కి ఉంటే ఎమర్జెన్సీలో నా కాలు బ్రేక్ వరకు వెళ్ళకపోవచ్చుగా. అలాగే ఈ మిర్రర్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోకపోతే చిన్న తప్పు వల్ల నేను ఉంటానో ఉండనో ఎవరికి తెలుసు? ఏంటలా అపశకునంగా మాట్లాడుతున్నారు? అది మనం బయలుదేరే ముందు. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు సరిగ్గా కూర్చోవడం చాలా ముఖ్యం. ప్రాణాలకు సంబంధించిన విషయం కదా. ఎలా ఉన్నావు మిత్రమా? అంతా బానే ఉందా? హే శామ్, నువ్విక్కడ? హరి, ఈ రోజు నాకు సెలవు. బైక్ పై రైడ్కి వెళదాం, అలాగే దారిలో మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. సరే, కాసేపు మాట్లాడుకుందాం. సరే, కానీ ఇప్పుడు లైఫ్ గురించి సీరియస్గా ఎందుకు మాట్లాడుతున్నారు? దానికి కారణం ఈ మహానుభావుడే. నమస్తే శ్యామ్ అంకుల్. నమస్కారం బాబు. ఏంటి ఈ రోజు మీ నాన్న కోపం ఎందుకు వచ్చింది? అరే, అలాంటిదేం లేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్లో సరిగ్గా కూర్చోవడం గురించి చెప్తున్నానంతే. అవును బాబు, అదైతే చాలా ముఖ్యం. అది కార్ అయినా బైక్ అయినా. బైక్లో కూడానా? ఖచ్చితంగా. బైక్ని సరిగ్గా కంట్రోల్ చేయడం, రైడర్ కంఫర్ట్ మరియు ఎటువంటి గాయాలు కాకుండా ఉండటానికి బైక్పై సరిగ్గా కూర్చుని నడపటం అనేది చాలా ముఖ్యం. చూడు, నేను నీకు నేర్పిస్తాను. ఇది చూడు, భుజం రిలాక్స్డ్గా, మోచేతులు కొద్దిగా బెండ్ చేసి రిలాక్స్గా ఉంచాలి. అలాగే హ్యాండిల్ను ఈజీగా ఆపరేట్ చేసేలా సీటింగ్ పొజిషన్ మరియు లివర్స్ మరియు స్విచ్లు ఈజీగా ఆపరేట్ చేసే విధంగా చేతులు గ్రిప్కి మధ్యలో ఉండేలా చూసుకోవాలి. అలాగే కాళ్ళు రిలాక్స్గా బ్రేక్ మరియు గేర్ పెడల్ మీద పెట్టాలి. ఇంకా మోకాళ్ళు మెల్లిగా ట్యాంక్ను పట్టుకోవాలి. ఇదే బైక్ మీద సరిగ్గా కూర్చునే పద్ధతి. ఇలా కూర్చోవడం వల్ల బ్యాలెన్స్ దొరకడంతో పాటు బాడీ మరియు జాయింట్స్ మీద ప్రెషర్ పడదు. లేదంటే తర్వాత ఎంత నొప్పి వస్తుందంటే యోగా వల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగే నీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలుసు నీకు 18 ఏళ్లు రాగానే మీ నాన్నని బైక్ కొనివ్వమని ముందుకేస్తావు. అప్పుడు ఈ టిప్స్ నీకు బాగా ఉపయోగపడతాయి. అర్థమైందా? మా మాటలు కాకపోయినా కనీసం శ్యామ్ అంకుల్ మాటలైనా విను. అరే లేదు, మీ కుర్రాడు చాలా తెలివైనవాడు. సరే, నేను బయలుదేరుతాను. మా రైడింగ్ గ్రూప్ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు. బాయ్ అంకుల్. బాయ్. ఓకే శామ్. హ్యాపీ జర్నీ.
క్లాస్ అయిపోతే మనం వెళ్దామా ప్రొఫెసర్ గారు? తప్పకుండా మేడం. నేనెక్కడ లేట్ చేశాను? పదండి ప్రయాణికులారా, సీట్ బెల్ట్ పెట్టుకోండి. కొద్దిసేపు ఆగి ఏదైనా తిని వెళదాం, రెస్ట్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఆగాల్సిన అవసరం ఏముంది నాన్న? ఇప్పుడు ఎవరికి ఆకలి కూడా లేదు కదమ్మా. ఆ, ఆ, మ్హూ. అలాగే ఈ స్పీడ్లో వెళ్ళామంటే 4 గంటల్లో వెళ్తాం. అక్కడ మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. నాన్న, దూర ప్రయాణాల్లో మనం ఒక విషయాన్ని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. అదేంటంటే రెస్ట్ తీసుకోకుండా కారు నడపడం వల్ల అలసట రావచ్చు, నిద్ర రావచ్చు. నిద్ర వస్తే తర్వాత నీకు తెలుసు కదా. చాలు చాలు చాలు, అర్థమైంది నాన్న. మీరేం పూర్తి చేయొద్దు, లేదంటే ఉదయంలాగా అమ్మ మళ్ళీ క్లాస్ పీకుతుంది. సరే, ఏం పర్వాలేదు. సరైన చోటు చూసి ఆపండి. అలాగే బాబు.